చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరట శుభాభినందనలు. గత 2 వారాల క్రితము దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు అనే టాపిక్ మీద మాట్లాడాడు. అయితే యాకోబు దీవెన తీసుకున్నాడు కానీ తండ్రి దగ్గర మోసం చేసి తీసుకున్నాడని, అలాగే ద్వితీయోపదేశ కాండంలో మీ ముందు నేను దీవెన శాపం పెట్టాను, ఏది కావాలో కోరుకోమని చెప్పినట్టుగా కొన్ని మాటలు మనము చదువుకున్నాం. పిల్లరా, మరి ఈ సమయంలో 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి అన్యుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము చూద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో చెప్పాడు. ఈ వాక్యంలో 3 సార్లు మీకు ఆశీర్వాదం అనే మాట కనపడింది. ఒక్క వచనంలో 3 పర్యాయాలు ఆశీర్వాదము అనే మాట కనపడింది. ప్రియులరా, ఈ రోజున చాలామందికి రానిది ఏంటంటే ఆశీర్వాదమే. దీవెనలు వస్తాయి కానీ దేవుని యొక్క ప్రేమలో ఆశీర్వాదాలు చాలామందికి రావు. అందరూ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఆశీర్వాదాలు మనం చనిపోయేంత వరకు కూడా మనతో ఉంటాయి. దీవెనలు మారిపోతాయి. దీవెనలు ఏమవుతాయంటే మారుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాట. ప్రియులరా, బైబిల్లో చాలామందికి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 26వ అధ్యాయము 29వ వచనంలో, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తే గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనిది అని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడినిది. ప్రజలకు కూడా అర్థమైంది, రాజులకు అర్థమైంది. దేవుని బిడ్డలు దేవుని ఆశీర్వాదమునకు పాత్రులయ్యారు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడనిది. ఇక్కడ మనము సందర్భము నేను వివరించట్లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, పైన మీకు కనపడుతుంది. 25వ వచనం నుండి చదువుకోండి. దేవుని యొక్క ప్రేమలో 28వ అధ్యాయంలో 3-4 వచనాలు కనుక మనం చూస్తే, ఆదికాండములో 3వ వచనం, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములున్నట్లుగా నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరదేశివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును కాక అని దీవించాడు. దేవుడిచ్చినటువంటి అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదము మీకు కూడా మీ సంతానానికి కూడా అని దీవెనిచ్చాడు. అయితే చాలామందికి పిల్లలకి తల్లిదండ్రులు దీవెనలు ఇస్తారు లేదా ఆశీర్వాదాలు ఇస్తారు, కానీ వాళ్ళు దానికి పాత్రలు అవుతున్నారా? లేదు. పాత రోజుల్లో పుట్టినరోజులు వస్తే తల్లిదండ్రులకు కాళ్ళకు దండం పెట్టేవాడు, తర్వాత గుడికి వెళ్ళేవాళ్ళం, పూజ చేయించుకునేవాళ్ళం, తర్వాత స్కూల్కి వెళ్ళేవాళ్ళం, గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. అలాగే
ఆ బడిలో ఉన్న పిల్లలందరికీ చాక్లెట్లు పంచేవాళ్ళం. వాళ్ళందరూ కూడా దీవించేవాళ్ళు. ఎందుకంటే నేను ఒక హిందూ స్కూల్లో చదువుకున్నాను, ఒక బ్రాహ్మణ స్కూల్ అది. కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు. అంతేకాదు ఆ స్కూలు చివరి రోజులలో మరి ప్రతి క్లాసు, ఒక్కొక్క క్లాస్ మాకు 7 సెక్షన్లు ఉండేది. ప్రతి క్లాసులో వాళ్ళందరూ కూడా సరస్వతి పూజ అని చేసేవాళ్ళు. అంటే నాయనా, ఈ సంవత్సరానికి చదివించావు, వచ్చే సంవత్సరానికి మళ్ళా చదువు ఇవ్వమని అడుగుతూ మాకు క్లాస్ టీచర్ అని ఉంటారు, మాకు వచ్చే సబ్జెక్టు టీచర్లని, హెడ్ మాస్టర్ని అందరం తలా ఒక పావలా రూపాయి వేసుకొని మేమే మొత్తం మా గదిని మేమే క్లీన్ చేసుకొని మరి ముగ్గులు పెట్టి ఏమండి చక్కగా అలంకరించి మేము అలాంటి పూజలు చేసేవాళ్ళం. దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు అవి లేవు. అసలు అమ్మా నాన్నలకి దండం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రులకి పిల్లల పుట్టినరోజులు గుర్తుంటలేదు, పెళ్లి రోజులు గుర్తుంటలేదు, అలాగే బాప్తిజం తీసుకున్న రోజులు గుర్తుంటలేదు. ఒక అమ్మాయిని అడిగారంట పాస్టర్ గారు, అమ్మా నీవు దేవుళ్ళో ఎన్ని సంవత్సరాలు అన్నాడు. దేవుళ్ళో అయితే తెలియదు కానండి, పుట్టి మాత్రం 50 ఏళ్ళు అందంట. అంటే నీ పుట్టినరోజు గుర్తుంది కానీ నువ్వు రక్షణ పొందిన రోజు నీకు గుర్తులే. అప్పుడు అయ్యి ఉంటుందండి 10-15 ఏళ్ళు అందంట. అంటే పుట్టినరోజు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందో కానీ దేవుళ్ళో పుట్టినరోజు మాత్రం గుర్తులే. మనకు కావాల్సింది ఈ లోకంలో పుట్టినరోజులు గవర్నమెంట్ రికార్డులకు పనికి వస్తాయి, కానీ దేవుళ్ళో పుట్టినరోజులు దేవుడి రికార్డులకు పనికి వస్తాయి. దేవుడి రికార్డులు ఏంటి? ఆయనకు కూడా ఒక గ్రంథం ఉంటుందంట, ఆ గ్రంథాలు తెరవబడతాయట. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ గ్రంథములో నీ పేరు ఉందో లేదో చూసుకో అని కూడా రాసింది అందులో. దాన్ని నా పేరు గ్రంథంలో ఉండాలి అంటే నేను మంచి కార్యక్రమాలు, రక్షణ పొంది ఉండాలి, అలాగే ప్రభువులో ఎదిగి ఉండాలి, ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉండాలి, చాలామందికి నేను సహాయం చేస్తూ, మాట సాయం కావచ్చు, సువార్త సాయం కావచ్చు, లేదా బలహీనమైనటువంటి వాళ్ళకి సాయం కావచ్చు, ఆహారం లేని వారికి ఆహారము, గుడ్డలు లేని వారికి గుడ్డలు, అలాగా కూడా చేసిన అన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకొని తన యొక్క పుస్తకంలో రాసుకుంటాడట. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల ఆలోచన చేయండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసింది. బిలాము ఏం చేయాలనుకున్నాడు? బాలాకు దగ్గర డబ్బులు తీసుకొని ఇశ్రాయేలుని శపించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు గాడిదతో బుద్ధి చెప్పించి వెళ్ళు, నీ చెప్పిన మాటలే చెప్పమన్నాడు. 3 సార్లు శపించడానికి కొండలెక్కిస్తాడు, 3 సార్లు కూడా శపించడు. కాబట్టి దీవెని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. డబ్బులు తీసుకొని చాలామంది శపించాలని కోరుకుంటారు. చాలామంది చేసే పని అదే. కోర్టులో కూడా డబ్బు తీసుకొని న్యాయం తిరగి రాసేస్తూ ఉంటారు, తప్పు రాస్తూ ఉంటారు. ఒక 10 లక్షలు ఇస్తే ఒక మర్డర్ కేసు నేను చేయలేదు అని చెప్పేసేసి మరి సాక్ష్యాలు తారుమారు చేస్తారు. అందుకనే లాయర్ అనరు, వాళ్ళని లయ్యర్ అంటారు. లయ్యర్ అంటే అబద్ధీకుడు, అంటే అబద్ధం ఎలా చెప్పాలో నేర్పుతాడట. మీరు ఇలా మాట్లాడండి, జడ్జి గారు ఇలాగ అడిగినప్పుడు ఇలా చెప్పండి అని చెప్తాడట. ఏమని చెప్పింది రెబకా? తండ్రి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, కాబట్టి మీ నాన్న అడుగుతాడు కొన్ని క్వశ్చన్స్, ఆయన అడిగితే ఇలా చెప్పు అని చెప్పింది. గుర్తుపడతాడేమో నాన్న అంటే
ఆ శాపం ఏమన్నట్టు నేను చూసుకుంటాలే నువ్వు అంది. తల్లి కూడా అబద్ధము చేపించింది కొడుకు చేత. 30వ అధ్యాయం కూడా చూద్దాం పిల్లరా. ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దేవుని యొక్క మహాప్రేమలో 30వ అధ్యాయము 19వ వచనం, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచున్నాను. దేవుడు అంటున్నాడు, నీకు ఆశీర్వాదము శాపము రెండు కూడా పెట్టాడు. ఏది కావాలో కోరుకో. దీనికి ఎవరిని పెట్టాడంట? భూమి మీద సాక్షులుగా పిలుస్తున్నాడట. అంటే మనుషులే చెప్తారు సాక్షులు, మంచివాడా కాదా, మంచివారా కాదా అనేది మనుషులు భూమి మీద చెప్తారు. కొంతమంది మంచి చేశారని, కొంతమంది చెడు చేశారని అంటారు. ఎవరు ఎక్కువ చెబుతున్నారో దాన్ని బట్టి మనము ముందుకు కదలాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? జీవము మరణం, ఆశీర్వాదము శాపం రెండు పెట్టారు. జీవము మరణం అంటే మరణం భూమి మీద అందరికీ వస్తుంది, రెండో మరణం రాకూడదు. జీవము అంటే బైబిల్లో యోహాను రాసిన సువార్తలో ప్రభు అన్నారు, ఈ రక్తము తాగి ఈ రొట్టెను తినువారు నాలో జీవము కలిగి ఉంటారు అని చెప్పాడు. కాబట్టి అవి తీసుకోవాలంటే బాప్తిజం తీసుకోవాలి. ఆ బాప్తిజం తీసుకోవాలంటే పాపం ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, జీవము కావాలా వద్దా? జీవం పొందిన వాళ్ళందరూ కూడా మరి ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. రెండవ మరణం చెందకుండా దేవుడి రాజ్యానికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలాంటి పరిస్థితి నీకు దేవుడు దయచేయునుగాక. దేవుని యొక్క ప్రేమలో మరొక మాటని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 18వ వచనం. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 రొట్టెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షగెలను 200 అంజూరు పడులను గార్ధబముల మీద వేయించుకొని దావీదు దగ్గరికి వెళుతూ ఉంది ఈమె, భర్తకు చెప్పకుండా. చూడండి 33వ వచనానికి రండి. 33వ వచనం, నేను పగదీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందునకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు అబీగయిలుకి చెప్తా ఉన్నాడు. కొంతమంది అబీగయిలను పేరు పెట్టుకుంటారు. అబీగయిలు లాంటి బుద్ధి వారికి ఉండదు. ఒక రాజు తన భర్త మీద పగ తీర్చుకోకుండా ఉండటానికి ఆమె బుద్ధి కలిగి ప్రవర్తించింది. దానికి ఆశీర్వాదం పొందింది. తర్వాత అతను చనిపోతాడు. తర్వాత ఆమెని అతను వివాహం చేసుకుంటాడు దావీదు. ప్రియులారా, అంటే ముందు అది లేదు, తర్వాత భర్త చనిపోతాడు. నాబాలు అంటే మోటువాడు అని అర్థం. కాబట్టి వాడు చనిపోతాడు. దేవుని యొక్క ప్రేమలో 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, కిలియాబు అను 2వ వాడు కర్మేలీయుడకు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెకు మయకా వలన పుట్టెను. ఇక్కడ ఆశీర్వదించబడింది కదా ఈ అమ్మాయి. ఆ ఆశీర్వాదము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే నాబాలు భార్య అయిన అబీగయిలు వలన కర్మేలీయుడకు నాబాలు కిలియాబు అనేటువంటి వాడు పుట్టాడు. కాబట్టి దావీదు కొడుకు గురించి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం నందిన కుటుంబం. అప్పటిదాకా ఆమెకి పిల్లలు లేరు.
మాకు గమనించాలి ఇది. భర్త ఉన్నాడు కానీ పిల్లలు లేరు. దావీదు చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. దేవుని యొక్క ప్రేమలో 7వ అధ్యాయం 13వ వచనం 7వ అధ్యాయము 13వ వచనం. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యసింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను అని దేవుడు దావీదుతో చెప్తా ఉన్నాడు. మరి అలాగే మనము 12వ వచనాన్ని కూడా చూద్దాం పిల్లలు. 12వ వచనము, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచి. ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దావీదుకి ఇస్తా ఉన్నాడు. నీ గర్భములో నుంచి, ఆయన గర్భంలో నుంచి చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ చెప్తుంది ఎవరి గురించి అంటే సొలొమోను గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఒక ఆశీర్వాదానికి అతను కారకుడు అయ్యాడు. 29వ వచనానికి రండి. 7వ అధ్యాయంలోనే దేవుడి దగ్గర దావీదు అడుగుతున్న విషయం దావీదుకి చెప్పాడు దేవుడు. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు దేవుడు, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. కాబట్టి ఇతను ఏమని కోరుతున్నాడు? నా కుటుంబము ఎప్పుడు నీ సన్నిధిలో కనపడాలి. నిజంగా ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా అలాగ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. నీ పిల్లలు ఎక్కడున్నారు అని అడిగితే తడబడతా ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. వాడండి ఇక్కడ లేడండి, వాడండి ఎక్కడో ఉన్నాడండి, వాడండి తిరుగుతున్నాడండి. మరి కూతురు, ఆ కూతురండి స్నేహితులతో ఊరెళ్ళిందండి. మరి అదేందమ్మా దేవుడి సన్నిధికి రాకుండా? ఇతనేమంటున్నాడు, నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా నా కుటుంబము నీ ఆశీర్వదించమని కోరుతా ఉన్నాడు. నిజంగా ఇలాంటి ప్రార్థనలు నేను వినలా. నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో కనపడాలి ప్రభువా, తప్పిపోకుండా చేయనాయినా, నువ్వు గొప్ప దేవుడవు, అయినా దావీదుకి ఇచ్చావు ఇలాంటి మనసు, మాకు కూడా అయ్యా అని అడిగేవాళ్ళు కనపడలా నాకు. ఎందుకంటే పిల్లల మాట వినరు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, మనము కూడా బైబిల్లో చేసిన ప్రార్థనలు చేయగలిగాం. దేవుడు చెప్పేది మరికొన్ని మాటలు మరొక రోజున ఈ ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన